हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव కార్యక్రమ పరిచయ పత్రము
forum for truth seekers, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము, ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 139వ పాఠం 15/5/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. మనం ఏంటంటే చదువుతూ ఉంటున్నాం అన్నది ఒక ప్రశ్న, ఒక అనుమానం తలెత్తుతూ ఉంటుంది, ఒక సందేహం. ఒక 5-10 నిమిషాలు ఇది వదిలేసి మళ్ళీ కొత్త విషయాలు చాలా ఉన్నాయి కదా మనం చెప్పుకోవాల్సింది, అవి చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అన్నది ఒక ప్రశ్న, ఒక సందేహం, అనుమానం. ఎందుకంటే మనం ఇది ఎందుకు చదువుతున్నామంటే గాలిపటం ఆ గాలిలో ఎగురుతూ ఎన్నెన్నో విషయాలను తెలుసుకుంటూ ఉంది. కానీ ఆ గాలిపటం యొక్క దారం ఒకడు పట్టుకుని ఉన్నాడు ఇక్కడ కింద. అది మనం ఎలా పడితే అలాగ వెళ్ళనివ్వదు. అదే దారం లేకపోతే దారం తెగిన గాలిపటం అంటాము. దారం ఉన్న గాలిపటము, దారం తెగిన గాలిపటము. సదానందమూర్తి గారు మ్యూట్ లో పెట్టలేదు. సదానందమూర్తి గారు గారు అది మ్యూట్ లో పెట్టేస్తారండి. దారం తెగిన గాలిపటం మొత్తం ఆకాశం అంతా వెళ్ళిపోతుంది. దానికి ఇక అడ్డు అదుపు ఏమి లేదు. ఇక మొత్తం విషయాలు తెలిసిపోతుంటాయి, కానీ దానికి ఒక ఆధారం లేదు. ఇక ఇట్లా కాకుండా దారం పట్టుకొని దాన్ని నడిపే ఆధారం ఒకటి మనకు గుర్తుండాలి. అది మనం రోజువారీ చదువుకునే ఈ ప్రార్థనా శ్లోకాలు, ఈ కార్యక్రమ పరిచయ పత్రం, తర్వాత కార్యక్రమ పరిచయ పత్రం, అది మనకి ఆధారాన్ని గుర్తు చేస్తుంది. గాలి కొట్టుకుపోవటం అన్నది కాకుండా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు జాగ్రత్తగా తీసుకుంటాం. క్రమక్రమంగా మన యందు ఉన్న ఆ విషయాలన్నీ, ఏ విషయాలైతే మన యందు ఉన్నాయో వాటి పట్ల క్రమక్రమంగా మేల్కొంచుతాం. చివరికి ఆ దైవానుభూతులకు వెళ్ళటం అనేది దీని యొక్క అవసరం ఉన్నది. ద సీక్రెట్ డాక్టరైన్స్ టైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి
మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. తర్వాత ఇంకోటి ఏంటి, 139 చదువుతున్నాం మనం. కాబట్టి దాన్ని స్కిప్ చేయటం అంటే వినకుండా అది దాని తర్వాత కార్యక్రమం వచ్చేదాకా మనం అటు ఇటు దిక్కులు చూడడం, వేరే పని కానీ వేరే ఆలోచనలు కానీ చేయటం, ఇట్లా కూడా కొంచెం అవకాశం ఉంటుంది ఇటువంటి కూడా. కానీ అట్లా కాకుండా దీన్ని వింటూ ఉండడం, ఎందుకంటే మనకు వినడం అనేది మొట్టమొదటి మూల జాతి సమయంలో మనకి వికసించినటువంటి 5 ఇంద్రియాల్లో మొదటి ఇంద్రియము హియరింగ్, తర్వాత టచ్ వచ్చింది అన్నట్టుగా. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞాన యోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరంల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవరీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1లో శ్లోక 7కి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. దానికి సంబంధించిన కామెంటరీ. శ్లోక 7వ శ్లోకం 2 భాగాలుగా ఇవ్వబడింది. మొదటి భాగం, ది కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హ్యాడ్ బీన్ డన్ అవే విత్. ఈ స్టాంజా 1 మొత్తం కూడా ప్రళయ స్థితికి సంబంధించేది వర్ణిస్తూ వస్తుంది. ఇంతకు ముందు 6 శ్లోకాలు కూడా వాటికి సంబంధించింది. ఎట్లాగా ఆ ప్రళయ స్థితి రకరకాలుగా ఎట్లాగా నెమ్మదిగా ప్రళయంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంత అనేకత్వము ఏకత్వంగా మారిపోతుంది అక్కడ ప్రళయంలో. మనం పగలంతా ఎన్నెన్నో పనులు చేసాం, రాత్రి పడుకున్నాం, ఒక్కటిగా అయిపోయాం. ఏమీ లేని అంటే లేకుండా ఉన్నాయా? మొత్తం ఉన్నాయి, కానీ మొత్తం ఒక ముద్దగా ఉంది.
అట్లా ఒక్కటిగా అయిపోయిన స్థితి. ఇవన్నీ ఎట్లా ఒక్కటిగా అయిపోయినాయి, ఒక దాంట్లో ఒకటి ఎలాగ దూరిపోయినాయి అన్నట్లుగా మనకి వివరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు 7వ శ్లోకానికి వచ్చేటప్పుడు కల్లా ద కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హ్యాడ్ బిన్ డన్ అవే విత్. ముఖ్యంగా ఇదంతా ఈ ఉనికి ఉండడానికి ఆధారం, ఈ వ్యక్త సృష్టి ఉండడానికి ఆధారం కారణాలు ఉన్నాయి. కారణాల ద్వారా ఈ వ్యక్త సృష్టి ఉనికిలోకి వచ్చింది. కాబట్టి కారణాలు లేకపోతే ఇంక ఉనికి లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. కాబట్టి ఎగ్జిస్టెన్స్ లేకుండా ఉండాలంటే కారణాలు కూడా తొలగింపబడాలి. అట్లా ఇంతకు ముందటి వ్యక్త సృష్టి ఉనికికి ఆధారమైన కారణాలు తొలగించబడగా ఇప్పుడు ఏం జరిగింది? ద విజిబుల్ దట్ వాజ్ అండ్ ద ఇన్విజిబుల్ దట్ ఈస్ రెస్టెడ్ ఇన్ ఎటర్నల్ నాన్ బీయింగ్, ద వన్ బీయింగ్. ఏదైతే ఇంతకు ముందు దృగ్గోచరమై కనిపిస్తూ పరిమిత భౌతిక సృష్టిగా వ్యక్తమైనదో అదే ప్రస్తుతం అగోచరమై కనిపించని అవ్యక్త స్థితిలో ఉండి వ్యక్త స్థితులకు ఆధారమైన శాశ్వత మూలస్థానమునందు కాలము చోటుతో సహా విశ్రాంతి తీసుకునిచున్నది. దీనికి సంబంధించి మనం కామెంటరీస్ చెప్పుకుంటూ ఇప్పుడు ఐ ఆఫ్ డాంగ్మా దేవాక్ష, దివ్య చక్షువు, దివ్యమైనటువంటి చక్షువు, థర్డ్ ఐ, 3వ కన్ను సంబంధించిన విషయం వివరించుకుంటున్నాం. ఇప్పుడు ఈ పాఠం చెప్పుకుంటూ మనం ఏమన్నాము అంటే ఇవి తెలుసుకోవటం వల్ల ఇప్పుడు ఇక మనకి ఇప్పుడు వ్యక్త సృష్టిలో ఉన్నాం. ఇక నెక్స్ట్ స్థితి ఏమిటి? ప్రళయ స్థితి. ఇక్కడ ప్రళయ స్థితి తరువాత మరలా వ్యక్త సృష్టి వస్తుంది, వ్యక్త స్థితి వస్తుంది. ఆ వ్యక్త సృష్టిలో, ఆ వ్యక్త స్థితిలో మనం అంతకుముందు ఇప్పుడు ఎక్కడైతే మనం ఆపి ప్రళయంలోకి వెళ్ళిపోయాము, అంటే సాయంత్రం వరకు పనులు చేసి ఎక్కడ పనులు ఆపి నిద్రలోకి వెళ్ళిపోయాము. నిద్ర నుంచి లేవంగానే ఏం చేస్తాం? నిన్న ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మరలా మొదలు పెట్టుకుంటాం పనులు. అట్లాగే ఈ ప్రళయానికి ముందున్నటువంటి ఈ స్థితి, వ్యక్త సృష్టి స్థితి ఏదైతే ఉందో, ఇక్కడ ఆపిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రళయ స్థితి తరువాత మరలా ప్రారంభించుకుంటాం, అక్కడి నుంచి మొదలు పెడతాం. కాబట్టి ఇప్పుడు ఏంటన్నమాట, ఇక్కడ ఈ విషయాలు ఇక్కడ చెప్పుకోవటం ద్వారా మనం అత్యంత ప్రముఖమైనటువంటి 3వ కన్ను, దివ్య చక్షువు, దీని గురించి చెప్పేటప్పటికల్లా దాని పట్ల మేల్కాంచడానికి కొంత ప్రయత్నం జరగటం. ఇక్కడ అంతలో మనకి ప్రళయ స్థితి వచ్చేస్తుంది, దాంతో మరలా విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ వ్యక్త సృష్టిలో దీనికి సంబంధించిన విషయంతో మనం అక్కడ మొదలు పెట్టడానికి వీలవుతుంది. అదే ఇక్కడ ఇది తెలుసుకోకపోతే ఇక దీని గురించి మరలా అప్పుడెప్పుడో తెలుసుకుంటే ఆ తర్వాత ఎప్పుడో అన్నట్టుగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం మొదలు పెట్టడం వల్ల, ఇక్కడ దీని గురించి వివరించుకోవటం వల్ల దీనికి సంబంధించింది ఇప్పుడే మనకి ఆ 3వ నేత్రం తెరుచుకోవచ్చు. ఎందుకంటే ఆ పద్ధతిలో మనకి అధ్యయనం సాగుతోంది. మనం విషయం వింటున్నాం, అందుకే వినడం అని చెప్తుంది. వినడం ద్వారా ఏం జరుగుతుంది? నెమ్మదిగా తట్టి లేపినట్టు అవుతుంది. తట్టి లేపడం అంటే మనలో ఉన్నటువంటి ఆ విషయాలన్నీ క్రమక్రమంగా మేల్కొల్చడం.
దివ్య చక్షు అనగానే అసలు మొత్తానికి సంబంధించింది వచ్చేస్తుంది. ఒక్కసారిగా చూడడం విశ్వం మొత్తాన్ని. ఎంతో ఏకత్వానుభూతికి ఇప్పటికే వెళ్ళిపోతుంది ఈ క్షణంలోనే అన్నట్టుగా. అట్లాగా ఒకవేళ అది అందకపోయినా నెక్స్ట్ ప్రళయ స్థితి తరువాత వచ్చే సృష్టి స్థితిలో దాన్ని ప్రారంభిస్తాం. దాని గురించి ప్రయత్నం మొదలు పెడతాం. ఎందుకంటే ఎక్కడ ఆపామో అక్కడ మొదలు పెట్టుకుంటాం కదా. ఇట్లా జరుగుతుంది ఇది. అందుకని ఇప్పుడు మనం ప్రళయ స్థితి గురించి వర్ణించుకుంటూ మళ్ళా అనేక రకాల విషయాలు చర్చలోకి వస్తున్నాయి. ఇవన్నీ వాస్తవంగా తర్వాత ఎప్పుడో చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ దివ్య చక్షు గురించి ఎక్కడొస్తుంది మనకి? మానవ పరిణామానికి సంబంధించి ఆంథ్రోపోజెనసిస్ ఆ 2వ సంపుటంలో ఇవ్వబడ్డ విషయం వివరించుకునేటప్పుడు వస్తుంది ఇది. అప్పుడు తెలుసుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ అప్పుడు దాకా ఆగకుండా ఇప్పుడే దాని గురించి కొంత అందించేటప్పటికి ఇది అందుకుని ఇప్పుడే మనం దాన్ని పొందటం కానీ, లేకపోతే తర్వాత వచ్చేటటువంటి ఆ ప్రళయ స్థితి తర్వాత వచ్చే సృష్టి స్థితిలో దాని గురించి ప్రయత్నం చేయటం కానీ ఇట్లా జరుగుతుంది. అందువల్ల ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ ప్రళయ స్థితికి సంబంధించిన విషయం వర్ణిస్తూ ప్రళయ స్థితికి ముందున్నటువంటి సృష్టి స్థితి నెమ్మదిగా ఎలాగా ప్రళయ స్థితిలోకి వెళ్తుంది, సంధిగా ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితిలోకి పగలు రాత్రిగా ఎలాగా మారింది. సడన్ గా అయిపోలేదు కదా, హఠాత్తుగా. పగలు చూస్తున్నాం, పనులు చేసుకుంటున్నాం, హఠాత్తుగా వెలిగిపోయింది, చీకటి వచ్చింది. అట్లాగుందా మనకి? లేదు కదా. సాయం సంధ్యా సమయం చక్కటి దృశ్యాలతో క్రమక్రమంగా కొంచెంగా సూర్యుడు కనబడకుండా అదృశ్యమైపోవడం. ఒక్కసారిగా అదృశ్యమైపోలా, నెమ్మదిగా సూర్యుడు అదృశ్యమైపోయినా కానీ ఇంకా దాని యొక్క ప్రభావంతో కొంత వెలుగు, కొద్ది వెలుగు, చిరు వెలుగు. అప్పుడు నెమ్మదిగా చీకటి పొరుచుకుంటుంది, మొత్తం ఆ వెలుగునంతా కవళించేస్తుంది. అట్లా వస్తుంది కదా. ఒకటి ఈ సృష్టి వ్యక్త స్థితి సృష్టి స్థితి ప్రళయ స్థితిలోకి ఎలాగా మారుతుంటుంది, అలాగే ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి ఎలాగా వస్తుంది. ఈ రెండింటిని గురించి కూడా మనకి వివరించడం జరుగుతుంది. ఇక్కడ ఒక్క ప్రళయ స్థితిలో ఏముంది అంటే ఏముంది, ఏమీ లేదు. ఒక్క వాక్యంతో అయిపోతుంది, ఒక్క పదంతో అయిపోతుంది. మొత్తం నిద్రాణ స్థితిలో ఉంది, మొత్తం నిద్రిస్తూ ఉంది. అమ్మవారు కునుకు తీస్తూ ఉన్నారు. ఇంకేముంది చెప్పడానికి? అమ్మవారు కునుకు తీస్తున్నారు. ఇంకా ఆమె గురించి ఏం చెప్తాం? ఇక ఆమె మాట్లాడుతుంటే ఆమె ఇట్లా మాట్లాడుతుందని మనం వివరించుకోవచ్చు. శుభ్రంగా కునుకు తీస్తుంది, అయిపోయింది, ప్రళయ స్థితి అయిపోయింది. మరి ఇక్కడ ఒక పెద్ద గ్రంథమే ఇచ్చారు. ఇక్కడ మనకి 7 స్టాంజాస్ గా ఇచ్చారు. 7 స్టాంజాస్ లో మళ్ళీ ఒక్కొక్క స్టాంజాలో 7, 8, 9 శ్లోకాలుగా ఇచ్చారు. వీటికి వ్యాఖ్యానంగా కొన్ని 100 పేజీలు ఇచ్చారు. ఎంత ప్రళయ స్థితి కునుకు తీస్తున్నది అన్న విషయం చెప్పడానికి. అంటే మనకి ఇది ఒక్కటే స్థితి కాదు. ఈ స్థితికి ముందు ఒకటి ఉన్నది, వ్యక్త స్థితి. అది నెమ్మదిగా రూపాంతరం చెందుతుంది అవ్యక్తంలోకి, ప్రళయంలోకి. లేదంటే ప్రళయ స్థితి వేరేగా ఉంది, వ్యక్త స్థితి వేరేగా ఉంది. 2 స్థితులు లేవు ఇక్కడ. అంటే వ్యక్త స్థితి లేకపోతే అవ్యక్త స్థితి, ఏదో ఒకటే. ఉంటే జలము, లేకపోతే మంచుగడ్డ, ఏదో ఒకటే. జలము, మంచుగడ్డ ఉండటానికి అవకాశమే లేదు. మళ్ళీ ప్రకృతి ప్రళయ స్థితి మరలా వ్యక్త స్థితికి రూపాంతరం చెందటం, ఇదే అదిగా అవటం, అదే ఇదిగా అవటం. అంటే ఉన్నది నెమ్మదిగా ఇంట్లోకి వెళ్తుంది, నెమ్మదిగా దాంట్లోకి వస్తుంది. పగలు అదేమైంది, చీకటికి
చీకటిగా మారిపోయింది. చీకటి పగలుగా మారిపోయింది. అంతేగాని పగలు చీకటి రెండు లేవు. ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, మనం ఇక సెలవులు ఇవ్వబోతున్నారు. మనం సెలవులు ఇచ్చే దాంట్లోకి ఉన్న వాళ్ళం కానీ ఉన్న పరిస్థితిలో సెలవుల్లో ఉన్న వాళ్ళం కాదు కదా. మనం వ్యక్తి సృష్టిలో ఉన్నాం. వ్యక్తి సృష్టిలో ఉన్నామంటే పాఠశాల జరుగుతుంది, తరగతులు జరుగుతున్నాయి మనకి. ఇంకా ఈ తరగతులు అయిపోయి సెలవులు ఇచ్చే సందర్భం రాబోతా ఉంది. అప్పుడు ఎలాగా ఉంటుంది? సెలవులు ఇచ్చేశారు, ఎలాగా ఉంది? సెలవుల తర్వాత మరలా ఎలాగుంటుంది? మరలా ప్రారంభం. సెలవుల తర్వాత మరలా పలానా రోజున ప్రారంభిస్తాం అని ముందే అనౌన్స్ చేస్తారు కదా. ఇక సెలవులు ఇచ్చేసాం, ఏమో తర్వాత చెప్తాంలేండి అని అనరు కదా. సెలవులు ఇచ్చారంటే అర్థం ఏంటి? పలానా రోజున ప్రారంభింపబడతాయి, బడులన్నీ తెరవబడతాయి అని ముందే అనౌన్స్ చేస్తారు, ముందే ప్రకటిస్తారు. అట్లాగే ప్రళయ స్థితి వచ్చేసింది. ఇక ఎప్పుడు లేస్తామో, లేచినప్పుడు లేవడం అన్నట్టు లేదు. ప్రళయ స్థితికి కూడా ప్రళయ స్థితి రావడమే ఇదిగో ఇంతకాలం, దీని తర్వాత వ్యక్తి సృష్టి వచ్చేస్తుంది, అప్పటి వరకే ప్రళయ స్థితి అని ప్రకటింపబడింది. అట్లా మనం తప్పనిసరిగా ప్రళయ స్థితి నుంచి వ్యక్తి సృష్టిలోకి వెళ్తాం. ప్రతి చోట నుంచి మనం నేర్చుకోవటానికి, ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నాం, ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి, దీని నుంచి మనం ఏంటి నేర్చుకోవాలి, మనకు అన్వయించుకుంటూ మనం చెప్తున్నాం. ఇక్కడ ఈ అధ్యయనం అంతా ఎక్కడో జరిగినాయి, ఎవరెవరో మహాత్ములు ఉన్నారు, ఎవరెవరికో గొప్ప గొప్ప శక్తులు ఉన్నాయి, వాళ్ళకి అట్లా ఉంది, వీళ్ళకి ఇట్లా ఉంది అనే మనల్ని వదిలేసి మన చుట్టూ ఉన్న వాటిని గురించి చెప్పుకుంటా వెళ్ళటం అది ఒక పద్ధతి. కానీ అట్లాగా కాకుండా మనల్ని వదిలేయకుండా ఆ మొత్తం మన వైపుకి తిప్పడం, మొత్తం మన వైపుకి. సో ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఏదైతే రావాలో, ఆ రూపాంతరం చెందటం ఏదైతే ఉందో అది మనకు అన్వయించుకుంటూ, ప్రతిదీ మనకు అన్వయించుకుంటూ అట్లాగా మనకి అధ్యయనం సాగుతుంది. కాబట్టి దీనికి మనం నిన్న దీనికి సంకేతంగానే, ఇది ఇప్పుడు చెప్పుకునే విషయం తర్వాత ఉపయోగపడుతుంది, తర్వాత అక్కడ ముందే దాన్ని అక్కడి నుంచి మనం ప్రారంభిస్తాం అన్న దానికి అన్నట్టుగా మనం ఏం జరిగింది, నిన్న తేదీ తప్పుగా చెప్పాం. తేదీ చెప్పాం కానీ ఆ వారము పేరు తప్పుగా చెప్పాము. అంటే ఇంకా వెనకటి రోజులో ఉన్నాము అన్నట్టుగా చెప్పుకొచ్చాము. అది దాటేసి మనం వచ్చేసాము, ఆ రోజును దాటి మనం వచ్చాము. ఆ ప్రళయ స్థితి మనకు ముందున్నది ప్రళయ స్థితే కదా. ఇప్పుడు వ్యక్త సృష్టి, నిన్న మనం పాఠం ప్రారంభించుకున్నాం, ప్రారంభింపబడింది పాఠము చెప్పుకోవటం. అంటే వ్యక్త సృష్టిలోకి వచ్చాం. అంటే అంతకు ముందు ఉన్నది ప్రళయ స్థితి. ఆ ప్రళయ స్థితికి ముందు ఒక పాఠం చెప్పుకున్నాం. కాబట్టి మనం ఇక్కడ నిన్న ఏం జరిగింది, అంతకు ముందు రోజుకి సంబంధించినటువంటి సోమవారం మనం సెలవిచ్చుకున్నాం. కాబట్టి మనం ఏంటి, మంగళవారం అని చెప్పుకోవాలి. తేదీ కరెక్ట్ గానే చెప్పుకున్నాం, కానీ వారం వచ్చేటప్పటికల్లా సోమవారం అని చెప్పడం జరిగింది. అంటే అంతకుముందు ఉన్న వారానికి సంబంధించిందిగా అన్నట్టు అయిపోయింది అన్నమాట. అప్పుడు ఆ తప్పుని
మన సోదరుడు వేణుగోపాలరావు గారు దాన్ని సరి చేశారు. గుర్తు చెప్పారు మనకి. గుర్తు చేశారు. అది మంగళవారం అండి అని. అట్లా మనకేంటి అంతకు ముందుది ఏదైతే ఉందో మనం దాన్ని ఒకవేళ మర్చిపోయినా నెక్స్ట్ వ్యక్త సృష్టిలోకి రాగానే మనం ఈ తరులై గురించి మనం ఆలోచించకపోవచ్చు. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళలో నుంచి అది గుర్తు చేయబడుతుంది. దాని గురించి ఆలోచించమని చెప్తుంది. అందుకే అది దానికి సంకేతంగా అంటే మనం అక్కడ ఏది చేసినా కానీ దానికి సంబంధించి ఇక్కడ మనం సరి చేసుకోవటం అనేది తప్పును సరి చేసుకున్నాం. ఇక్కడ ఈ సందర్భంలో మనం మంగళవారం అని చెప్పాల్సింది సోమవారం అని చెప్పాము. దాన్ని సరి చేసుకున్నాం. అది ఎట్లా సరి చేసుకున్నాము? మనకు అది తెలియజేయబడింది. వాళ్ళు దాన్ని అది కాదండి అని చెప్పి ఎత్తి చూపారు. అది దానివల్ల ఏంటి మనకు దాని యొక్క ఆ తప్పు తెలిసి మనం దాన్ని సరిదిద్దుకున్నాం. అది మంగళవారం సోమవారం కాదు అని. అట్లా మనం ఈ థర్డ్ ఐ గురించి ఇప్పుడు నేర్చుకుంటున్నాం. వాస్తవంగా అయితే ఇప్పుడు అక్కర్లేదు. ఇప్పుడు ప్రళయ స్థితిలో కన్ను మూసి ఉంటుంది, కానీ మూసిన కన్నుల గురించి చెప్పుకోవడం ఏముంది? ఇంకా కన్ను తెరుచుకోవడం గురించి ఇప్పుడు ఎందుకు? కానీ ఇప్పుడు అది చెప్పుకుంటున్నాం. ఎందుకు? ఈ ప్రళయ స్థితి అయిపోగానే, ఈ సృష్టి స్థితి తర్వాత వచ్చే ప్రళయ స్థితి అయిపోగానే వచ్చే సృష్టి స్థితిలో దీని గురించి ప్రారంభించడానికి. ఒకవేళ మనం ప్రారంభించలేకపోయినా మనం దీనికి సంబంధించి ఆల్రెడీ మనలో ఆ బీజం ఉంది కాబట్టి అప్పుడు ఇంకొకళ్ళ ద్వారా ప్రేరణ వస్తుంది. ఇంకొకళ్ళ ద్వారా దానికి సంబంధించి విషయం తెలుసుకోవాలి అన్నట్టుగా మన దగ్గరికి అది నడిచి వస్తుంది. అప్పుడు దాని గురించి మరలా మొదలెడతాం. అప్పుడు అవన్నీ గుర్తొస్తాయి మనకి అని అలా జరుగుతూ ఉంటుంది. అలా చెప్పుకుంటున్నాం మనం. ఇది ఫిజికల్ ఆర్గాన్ గా ఉంది. ఈ థర్డ్ ఐ అన్నది the physical organ known as the pineal gland nevertheless has a dominant role in the physical body. A pineal gland తన ఉద్యుక్త ధర్మాన్ని తను నిర్వర్తిస్తుంది. అంటే గ్లాండ్స్ ప్రధానమైనవి 12 గ్లాండ్స్ ఉంటాయి, వినాళ గ్రంథులు. అవి వాటి మనకి ఆ ప్రాణశక్తి సోలార్ ప్లెక్సస్ నుంచి చక్రాల ద్వారా మొత్తం 6 చక్రాలు నుంచి 7 చక్రాలు ఏదైతే మూలాధారం నుంచి సహస్రారం, అక్కడి నుంచి ఆ ప్రాణశక్తిని అందుకునే అవి ఏం చేస్తుంది? గ్లాండ్స్ ద్వారా పంపిణీ చేస్తూ ఉంటుంది, సరఫరా చేస్తూ ఉంటుంది ఆ ప్రాణశక్తి. అప్పుడు ఆ గ్లాండ్స్ అవి మరలా ఈ శరీర అవయవాలు ఎవరెవరు ఏ పనులు చేయాలో అవి చేపిస్తూ ఉంటుంది, అది నిర్వహింపజేస్తూ ఉంటుంది వాటితో. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇది అటువంటి గ్లాండ్స్ లో ఒకటి పీనియల్ గ్లాండ్. అదే భవిష్యత్తులో 3వ కన్నుగా విచ్చుకునే భాగం కూడా. దాని గురించి ఇంకా నాకేం చెప్పబడిందంటే ఇప్పుడు అది విచ్చుకోవడానికి కూడా మనకి ముందు ప్రాథమికంగా కొన్ని సాధన చేయాలి కదా. మనం కండలు పెంచాలి అంటే జిమ్ లోకి వెళ్ళి కండలు పెంచడం కాదు కదా మనం చేసేది. మనం కసరత్తులు చేస్తాం, కొన్ని యోగాసనాలు చేస్తాం. వీటి ద్వారా ఏమైంది? ఆ కండలకి అందే ప్రసారము, కండలకు అందాల్సినటువంటి రక్త ప్రసారం చక్కగా జరిగి ఆ కండలు ఉత్తేజితమై చక్కగా వంపులు తిరిగిన కండలతో అంటారు చూడండి. హెర్కులస్ లేక భీముడు, వీళ్ళందరూ లాగా ఆ కండలు తేలి ఉంటాయి.
ఎక్కడున్నది? బయట నుంచి ఏమి తీసుకురాలేదు కదా దాన్ని. లోపల ఉన్నదే. అందరిలోనూ ఉన్నాయి కండలు. కానీ ప్రత్యేకంగా సాధన చేసినప్పుడు దానికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని ఆసనాలు లాంటివి, లేకపోతే ఇంకా వాటికి సంబంధించి ఏదైనా చేసినప్పుడు ఏమవుతుంది? ఆ కండలు మెల్లి తిరుగుతాయి, ఉబ్బుతాయి, చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగా ఇప్పుడు ఈ పీనియల్ గ్లాండ్ మూడవ కన్నుగా ఇచ్చుకోవటానికి ఈ పీనియల్ గ్లాండ్ అనేది ప్రధానమైనది. ఈ పీనియల్ గ్లాండే భవిష్యత్తులో ఆ మూడవ కన్నుగా విచ్చుకునే భాగము, విచ్చుకునే అవయవము. మనం ఎందుకు మూడో కన్ను గురించి చెప్పుకుంటున్నాం? మనం ఉన్నాయి కదా, అప్పటికే 2 కళ్ళు మనకు ఉన్నాయి. అంటే ఇది భౌతికం వరకే మనం చూడగలం ఈ రెండు కళ్ళకు. భౌతికం వరకేనంటే మనకే అనేటప్పుడు కల్లా పరిమితం అయిపోతుంది మన దృష్టి. చాలా పరిమితం అయిపోతుంది. ఔటర్ షేప్ వరకే మనం చూడగలుగుతాం. బాహ్య రూపం వరకు, బాహ్య ఆకారం వరకే మనకి తెలుస్తుంది. మన ఎదురుగానే ఉంది చోటంతా మొత్తం సమస్తమైనటువంటి అన్ని లోకాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ చోట్లోనే. కానీ ఏమీ కనపడకుండా ఖాళీగా కనిపిస్తుంది చోటు. మన చుట్టూ అసలు మన శరీరాలే కనపడట్లేదు. ఈ భౌతిక దేహం తప్పితే ఇంకా 6 శరీరాలు ఉన్నాయి. మిగతా 6 శరీరాలు అసలు లేవు మనకి. కనిపిస్తున్నాయా మనకి? అదే మూడో కన్ను తెరుచుకుంటే మొత్తం కనిపిస్తాయి. మనదే కాదు, మిగతా అందరివే కాదు, ఈ విశ్వం మొత్తం ఒక్కసారిగా దర్శిస్తాం. ఇది ఒకప్పుడు ఉన్నది. ఈ మూడవ కన్ను ఉంచుకొని మూడవ కన్నుతో వ్యవహారం జరిపిన వాళ్ళు ఒకప్పుడు ఉన్నారు. ఎవరు వాళ్ళు? మూడో మూల జాతికి సంబంధించి ద రేసెస్ విత్ ద థర్డ్ ఐ. ఇంకా దాని తర్వాత 4వ రేసుకి వచ్చేటప్పటికల్లా, 4వ రేసు 5వ రేసుకి, 5వ మూల జాతికి వచ్చేటప్పటికి, ఆర్యన్ జాతికి అది లుప్తమైపోయింది, ముడుచుకుపోయి ఉందన్నమాట. మళ్ళీ దాన్ని మనం 6వ మూల జాతికి వెళ్ళేటప్పుడు కల్లా, ఇప్పుడు 5 నడుస్తోంది కదా 5వ మూల జాతి, మరలా 6వ మూల జాతికి వెళ్ళేటప్పటికి దీని అవసరం ఉంటుంది. ఇది మరలా తెరవటం అనేది, మూసిన కన్ను తెరవడం అనేది జరగాలి. మూడవ కన్ను మరలా విచ్చుకోవటం జరుగుతుంది, తెరుచుకోవటం జరుగుతుంది 6వ మూల జాతికి వచ్చేటప్పటికల్లా. మనం ఇప్పుడు 5వ మూల జాతికి సంబంధించి 5వ ఉపజాతిలో ఉన్నాం. ఈ 5వ ఉపజాతి కూడా చివరి దానికి వచ్చేసింది. ఇది అయిపోయిన తర్వాత 6వ ఉపజాతి ప్రారంభం కాబోతుంది. ఈ 6వ ఉపజాతిలోనే ఈ లక్షణము కొంత అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఈ 6వ ఉపజాతి 7వ ఉపజాతిలో కొంత అభివృద్ధి చెంది 6వ మూల జాతి వచ్చేటప్పుడు కల్లా ఇక పూర్తిగా అక్కడ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. దానికి మనం ఇప్పటి నుంచే సిద్ధపడుతున్నాం అనమాట. దానికి సంబంధించిన విషయాలు వర్ణించుకుంటూ దానికి సంబంధించిన విషయాలు వినడం ద్వారా ఏమైంది? మనలో అవి మేల్కాంచడం ప్రారంభం అవుతుంది. అన్నిటినీ తట్టి లేపుతున్నట్టు అవుతోంది. శరీర భాగాలన్నిటినీ, ఎక్కడెక్కడ ఉన్న శరీర భాగాలు, ప్లాంట్స్ అనేటప్పుడు కల్లా గ్రంథులు అంటే మొత్తం శరీరం అంతా ఆ పరిపాలక వ్యవస్థ అంతా వచ్చేస్తుంది. ఆ 12 గ్లాండ్లే నిర్వహిస్తూ ఉన్నాయి ఆ వినాళ గ్రంథులు. Before passing on to the 4th root race, there is at another developmental phase to be considered in connection with the 3rd race. మూల జాతుల గురించి మనకి డివైన్ ప్లాన్ లో వివరిస్తూ ఉన్నప్పుడు ఈ ద రేసెస్ విత్ ద థర్డ్ ఐ అన్న భాగంలో మనం చెప్పుకున్నాం. దాని గురించి కొంత వివరించారు ఇక్కడ. ఈ మూడవ కన్ను, దివ్య చక్షువు, దేవాక్ష, థర్డ్ ఐ
ఉన్నటువంటి మూల జాతులు ఏంటి? ద రేసెస్ విత్ ద థర్డ్ ఐ. Before passing on to the fourth root race, there is yet another developmental phase to be considered in connection with the third race. ఒక్కొక్క మూల జాతి గురించి వివరించుకుంటూ వెళుతూ మూడో మూల జాతికి సంబంధించి చెప్పారు. ఇక నాలుగో మూల జాతికి వెళ్ళబోతున్నాము అని అన్నట్టుగా చెప్పే సందర్భంలో ఈ మూడో మూల జాతికి సంబంధించి ఇంకొక అత్యంత ప్రధాన అంశము మనం వివరించుకోవాల్సి ఉంది. అది థర్డ్ ఐ. థర్డ్ రేస్, మూడో మూల జాతి, మూడో కన్ను విత్ ద థర్డ్ రేస్. As a matter of fact, this phase applies to both the Lemurian and Atlantean races. లెమూరియన్ అంటే మూడవ మూల జాతికి ఉన్నటువంటి పేరు. మూల జాతులు మొత్తం 5 మూల జాతులకి పేర్లు ఉన్నాయి మనకి. అంటే ఇంపెరిషబుల్ సేక్రెడ్ ల్యాండ్ అనేది ఫస్ట్ది. అప్పటికి సృష్టికి సంబంధించి ఏమి వ్యక్తం అన్నట్టుగా పొగమంచు రూపంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఏమీ లేనట్టుగా ఉంటుంది. అందుకని ఇంపెరిషబుల్ అండ్ సేక్రెడ్ ల్యాండ్ గా పెట్టారు పేరు. ఇక మూడవ మూల జాతి లెమూరియన్. రెండవ మూల జాతి ఏంటి? హైపర్బోరియన్. యాండ్రోజెనస్ గా ఉంటుంది. అంటే స్త్రీ అర్ధనారేశ్వర ప్రకృతిగా ఉంటుంది, అర్ధనారేశ్వర ఆకృతిగా ఉంటుంది. అంటే స్త్రీ పురుష ధర్మాలు రెండు కలిసి ఉన్నటువంటిది. మేల్ ఫీమేల్ అనే విడదీయబడలేదు ఇంకా అప్పటికి. మూడో మూల జాతి వచ్చినప్పుడు అక్కడ మేల్ అండ్ ఫీమేల్ గా విడదీయబడింది. అంత లోపలికి వెళ్ళక్కర్లా మనం. ఈ థర్డ్ ఐకి సంబంధించి ఇక్కడ విశేషం ఏంటి? మనకు ఉన్నప్పుడు మరి ఎందుకు మనకి ఇప్పుడు మనకు లేదు? ఒకప్పుడు ఉంది కదా, ఆ మూడో కంటితోనే మొత్తం పనులను చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు అది ముడుచుకుపోయింది? మరలా అది ఎప్పటికి తెరుచుకుంటుంది? దాన్ని ఉపయోగించుకోవడం ఎట్లాగా మనం? ఎందుకంటే అది మన యొక్క అసలైన లక్ష్యం ఏదైతే ఉందో, వన్ సెల్ఫ్, విశ్వాత్మ, ఏకాత్మకి వెళ్ళటానికి, ఏకాత్మగా మారటానికి ఆ దేవాక్ష అత్యంత ప్రధానమైనది. నిన్న మనం చూడటంలోనే ఉంది కదా, మొత్తం వినడము, చూడడము వీటిలోనే ఉంది. కాబట్టి ఆ థర్డ్ ఐ మనకి చాలా అవసరం అవుతుంది. థర్డ్ ఐ లేకుండా మనం ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్ళటానికి అవకాశం లేదు. ఈ రెండు కళ్ళు ఎంతవరకు? భౌతిక స్థితి వరకే పరిమితమైనటువంటి స్థూలానికి సంబంధించినటువంటి. మిగతా 6 భాగాలు ఏదైతే ఉందో సూక్ష్మంగా ఉన్నది, అది మనకి అంతుపట్టదు. అది అంతుపట్టకుండా మనకి ఏకత్వానుభూతిలోకి వెళ్ళలేము. కాబట్టి మన చూపు మొత్తం విశ్వాన్ని చూసేటట్టుగా విశాలం అవ్వాలి అంటే థర్డ్ ఐ తెరుచుకోవాలి. థర్డ్ ఐ మా దగ్గర ఎక్కడ ఉందండి? శివుడు లేకపోతే గొప్ప గొప్ప మహాత్ములు, ఋషులు, మునులు వాళ్ళ దగ్గర కదా, మా దగ్గర ఎక్కడ ఉంటుంది అని కాదు. ప్రతి అణువులోనూ అది నిక్షిప్తమైంది. అది లేకుండా లేదు. ఎందుకంటే అది ఉంటే అప్పుడు దాన్ని ఉపయోగించుకుని మనము అసలైన లక్ష్యానికి చేరటానికి వీలవుతుంది. అది లేకుండా ఇప్పుడు మనం దాన్ని తయారు చేసుకోవడం ఏమి లేదు. కొత్తగా అన్నది సృష్టిలో లేనే లేదు. కొత్తదనం అన్నది లేనే లేదు. ఉన్నది అంతే. ఎప్పుడూ ఉన్నది, అది ఎప్పటికీ ఉన్నది. కాకపోతే అది ఇక్కడ అంత కొత్తది, పాతది ఎట్లాగైపోయింది? కొత్త దృశ్యాలుగా అది మనకు కనిపిస్తుంది. కొన్ని పాతబడినట్టుగా, కొన్ని కొత్త దృశ్యాలుగా. దాంట్లోనే ఆ తెర మీద కనిపించే దృశ్యాలన్నీ ఎన్నెన్నో ఉన్నాయి, కానీ ఆ తెర ఆధారం దానికి. అట్లాగా ఆధారం మాత్రం మార్పు లేకుండా ఉంది. ఆ విషయం మనం ఈ మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు విషయం అర్థమవుతుంది. As a matter of fact, that this phase of applies to both the Lemurian and Atlantean races.
hence the need for a section for its presentation. లెమూరియన్ మూడవ మూల జాతి అండ్ అట్లాంటి నాలుగవ మూల జాతి, ఈ రెండింటికి సంబంధించిందిగా ఇది ఉన్నది. At first glance, the title would seem to suggest that this might be a mythological subject. మూడవ కన్ను మూల జాతులు, the races with the third eye. మూడవ కన్ను కలిగిన మూల జాతులు, మూల మానవ జాతులు అని హెడ్డింగ్ పెట్టాడు కదా. ఆ మూడవ కన్ను కలిగిన అనేటప్పుడు కల్లా అది పురాణాల్లోకి వెళ్ళిపోతుంది అన్న ఆ భావం అర్థం వస్తుంది. పురాణాల్లో ఉన్న విషయం అది, మామూలు వాస్తవంగా అక్కడ ఎవరికి మూడో కన్నుతో ఎవరు తిరగలేదు అనే భావం వస్తుందేమో. అట్లా కాదు, మైథలాజికల్ సబ్జెక్ట్. Nevertheless, as in the account given of the preceding races, the archaic records are again drawn upon the relate the story of the ancient history of the human race. కానీ మనకి ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పు, ఈ సృష్టి క్రమ అభివృద్ధి, దాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఈ థర్డ్ ఐ గురించి ఎట్లాగా వచ్చింది. దెన్ ది థర్డ్ ఐ యాక్టెడ్ నో లాంగర్. దెన్ ద థర్డ్ ఐ యాక్టెడ్ నో లాంగర్ అంటే ఒక స్టాంజాలో ఇది వస్తుంది. స్టాంజా 10 శ్లోక 42. ఎక్కడ స్టాంజా 10 అంటే మనకి రెండో సంపుటంలో మానవ పరిణామానికి సంబంధించి యాంథ్రోపోజెనసిస్ రెండో సంపుటంలో స్టాంజా 10లో శ్లోక 42 ఉంది. ఆ దాంట్లో ఈ వ్యవహారం వచ్చింది. Then the third eye acted no longer, declares a stanza of John. This certainly follows the biblical injunction, let thy words be few. Ecclesiastical. బైబిల్లో కూడా దీనికి సంబంధించిన విషయం ఏ పద్ధతిలో ఉంది? లెట్ దై వర్డ్స్ బి ఫ్యూ. వర్డ్ శబ్దము, నాదము, అది తగ్గింపబడింది అంటే చూడటం తగ్గిపోయింది కదా. కాబట్టి మొత్తం దృశ్యమానంగా కల్పిస్తున్నటువంటి సమస్త విశ్వము థర్డ్ ఐ లేకపోవటంతో మొత్తం తగ్గిపోయింది. కొంచెం మాత్రమే చూడగలుగుతున్నాం, ఒక భాగం మాత్రమే చూడగలుగుతున్నాం. మిగతా 3 భాగాలు మనకి లేనట్టుగా ఉన్నాయి. అందుకే పురుషోక్తంలో కూడా అది త్రిపాదశ్యామృతం దివి పాదోష్య విశ్వభూతాని. విశ్వమంతా ఒక పాదంగా ఉంటే ఒక భాగంగా ఇది కనిపిస్తుంది మనకి. పాదోష్య విశ్వభూతాని త్రిపాదశ్యామృతం దివి. 3 పాదాలు మనకేమీ తెలియకుండా, అంతుపట్టకుండా, కనపడకుండా ఉన్నాయి, అగోచరంగా ఉంది. కానీ అక్కడే ఉంది, అక్కడ దివ్యలోకాల్లో ఉంది. Thy words be few. ఇదంతా ఈ సృష్టి అంతనే వర్డ్ అనే పదంతో సంకేతించారు. అందుకే ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ది వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ది వర్డ్ వాజ్ గాడ్ అని చెప్పుకొచ్చారు కదా. ఆ నాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన నుంచి వస్తుంది. ఈ సృష్టికి ప్రతీకగా నాదము. మనం చూడంగానే ముందు కళ్ళు తెరవంగానే మనకేంటి, మన చుట్టూ ఉన్న సృష్టి కనిపించింది, ఈ విశ్వం కనిపించింది. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. ఈ మొత్తం విశ్వాన్ని వర్డ్ అనే పదంతో అక్కడ వివరించారు. అంటే నాదముతో ఇదంతా ఉద్భవించింది, నాదము ఆధారంగా. అందుకునేది ఆ నాదము అన్న పదానికి వర్డ్ అనేది మన గ్రీకు భాషలో, హిబ్రూ భాషలో అక్కడ అలాగ వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఏమైంది, మనకి వ్యక్త సృష్టి మన చుట్టూ ఉన్నది. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్
అండ్ ది వర్డ్ వాజ్ విత్ గాడ్. మరి ఇది ఎలాగ వచ్చింది అని ప్రశ్నించుకుంటే, ఇది తనంతటికి తను ఉద్భవించిందా? ఇప్పుడు మనంతటికి మనం వచ్చేసామా? తల్లిదండ్రులు కూడారు, ఒక బుడగ ఏర్పడింది, నెమ్మదిగా దేహం పెరిగింది తల్లి గర్భంలో. అప్పుడు కదా మనం తల్లి గర్భం నుంచి ప్రసవింపబడ్డాం. హఠాత్తుగా రాలేదు కదా మనం. అట్లాగే ఈ విశ్వము హఠాత్తుగా ఎలాగ వస్తుంది? రాదు. మరి ఎలాగ వచ్చింది ఇది అని అన్నప్పుడు, అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అంటే దీన్ని సృష్టించిన వాడు ఎవరో వేరే ఉన్నాడు. కాబట్టి ఈ సృష్టించిన వాడు రెండు ఉన్నాయి అన్నది మనకి అర్థమవుతుంది. అయితే రెండు ఉంటాయా? మరి రెండు ఉండడానికి అవకాశం ఉన్నది ఒకటే. కాబట్టి అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. గాడే అంటే దైవమే సృష్టిగా రూపాంతరం చెందాడు. దైవము సూక్ష్మ రూపంలో ఇంకొక రూపంలో లేకుండా ఒక్కడిగా ఉన్నాడు అన్నది కాకుండా అనేక రూపాలు అన్నట్టు అనేక రూపాలుగా ఉండేటటువంటి విశ్వముగా రూపాంతరం చెందాడు. అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. అట్లా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అదంతా ఏమైంది? ఫ్యూ. మొత్తాన్ని మనం ఇక దర్శించలేము. ఎందువల్ల? ది థర్డ్ ఐ యాక్టెడ్ నో లాంగర్. పనిచేయటం ఆగిపోయింది, మూసుకుపోయింది. మూడవ కన్ను మూసుకున్నది. దాంతో రెండు కళ్ళే ఉన్నాయి మనకి. రెండు కళ్ళతో కొద్ది మేరకే చూస్తున్నాం. ఫ్యూ, కొద్ది మేరకే అన్నట్టుగా. Were it not for the commentaries of the stanzas, there would be no means of explaining this very brief sloka. Obviously, if the third eye ceased to act, it must have functioned before the period that is being considered. ఇప్పుడు ఏమంటున్నాం మనము? థర్డ్ ఐ యాక్టెడ్ నో లాంగర్ అంటున్నాం. పని చేయట్లేదు. పని చేయట్లేదంటే ఒకప్పుడు పని చేసి ఉండాలిగా. ఎప్పుడు అసలు లేదు. ఇక దాని గురించి మనం చెప్పుకునేది లేదు కదా. థర్డ్ ఐ యాక్టెడ్ నో లాంగర్, అది ప్రస్తుతము పని చేయటం లేదండి. అది ఇప్పుడు చూస్తున్నాం, పని చేయటం లేదు అది అని అన్నాం. అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు పని చేసి ఆ పని ఆగిపోయి ఇక ఇప్పుడు పని చేయకుండా అలాగ కూర్చుంది అన్నట్టుగా. ఈయన రిటైర్ అయిపోయాడండి, ఏం పని లేదు, ఇప్పుడు ఈయన రిటైర్ అయిపోయాడండి అంటాం. రిటైర్ అయిపోయాడండి అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేసి చేయవలసిన కాలం అంతా ఉద్యోగం చేసి అది ఎంత కాలము చేయాలో అంత కాలము, ఆ రిటైర్మెంట్ ఏజ్ రాగానే ఆ రిటైర్మెంట్ వయసు రాగానే రిటైర్ అయిపోయి కూర్చున్నాడు. అంటే అర్థం ఏంటి? అంతకుముందు పనిచేశాడనే కదా. అట్లాగా యాక్టెడ్ నో లాంగర్, ప్రస్తుతం అది పని చేయటం లేదు, మూసుకుపోయి ఉంది. అంటే ఒకప్పుడు తెరుచుకుని ఉంది అది. మరి ఎప్పుడు తెరుచుకుని ఉంది అది? తెరుచుకున్నప్పుడు ఎట్లా పనిచేసింది? ఇట్ మస్ట్ హ్యావ్ ఫంక్షన్డ్ బిఫోర్ ద పీరియడ్ దట్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్. ఒకప్పుడు పనిచేసి ఉండాలి. ఇప్పుడు మనం as in so many of the phases connected with the third race, a threefold division may be made in regard to the functioning of the eyes. The stage of the race with but a single eye. ఒకప్పుడు ఒంటి కన్ను, ఒక కన్ను మాత్రమే ఉండేది పూర్తిగా. అసలు అంటే రెండు కళ్ళు, ఈ రెండు కళ్ళు కాకుండా మూడవ కన్ను భూమధ్యాన ఉండడం, అట్లా కాకుండా, లేకపోతే తల వెనక భాగంలో ఉండడం, అది కాకుండా ఒక్క కన్ను మాత్రమే ఉండేది ఉన్న రోజులకి. అంటే ఒక రేసుకి సంబంధించి, అంటే మూడో రేసు రెండో రేసుకి సంబంధించి. ద స్టేజ్ ఆఫ్ ద రేస్ విత్ 3 eyes. ఆ తర్వాత ఏమైంది? 3 కళ్ళు వచ్చినాయి. 3 కళ్ళు ఉన్నటువంటి మూల జాతులు వచ్చినాయి.
ద ఫేజ్ వెన్ ద రేస్ హ్యాడ్ 2 eyes యాజ్ ఎట్ ప్రెజెంట్. ఆ తర్వాత మళ్ళీ ఒక కన్ను పోయింది. అంటే ఆ మూడవ కన్ను ఏదైతే ఉందో ఆ భూమధ్యంలో ఆ కన్ను పోయింది. ఆ కన్ను ముడుచుకుపోయింది. మళ్ళీ 2 కళ్ళే మిగిలింది. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎట్లాగైతే 2 కళ్ళతో మనం చూస్తున్నామో ఇది ప్రస్తుత స్థితి అనమాట. అంటే ఈ 5వ మూలజాతి వచ్చేటప్పుడు కల్లా 2 కళ్ళతో ఆగిపోయాము. ఇంకా 3వ కన్ను ముడుచుకుపోయింది. Little is said about the first stage, that is about the third races stage with but a single eye. 3వ రేసులోకి వచ్చేటప్పుడు కల్లా ఒక కన్నుతో ఉన్న కాలం కొంతకాలం ఉంది, ఒక కన్ను. ఆ తర్వాత 2 కళ్ళు వచ్చి 3 కళ్ళతో ఉన్న కాలములు కూడా ఉందన్నమాట. In the beginning, every class and family of living species was a hermaphrodite. అంటే స్త్రీ పురుష ధర్మాలు కలిగినటువంటి అర్ధనారీశ్వర ప్రకృతిగా ఉన్నటువంటి దీంతో ఉన్నాయన్నమాట ప్రారంభంలో. అంటే మొదటి మూలజాతి, 2వ మూలజాతి ఆ సమయాల్లో. 3వ మూలజాతికి వచ్చినప్పుడు మాత్రమే ఈ స్త్రీ పురుష విభాగం విడిపోవటం అనేది జరిగింది. స్త్రీ పురుషులుగా విడిపోవటం అనేది జరిగింది. అంతకుముందు 2 మూలజాతుల్లోనూ కలిసి ఉన్నది. ఏదైనా కానీ ఇప్పుడు దానికి సంకేతంగానే మనము పార్వతీ పరమేశ్వరులను చూపిస్తుంటాం అర్ధనారీశ్వర తత్వంగా. హెర్మోఫ్రోడైట్ అండ్ ఆబ్జెక్టివ్లీ 1 eyed. దాంతో ఏమైంది, ఒక కన్ను మాత్రమే ఉండేటప్పుడు. In the animal whose form was as ethereal as that of man before the bodies of both began to evolve their coats of skin, to evolve from within without a thick coating of physical substance or matter with its internal physiological mechanism. The third eye was primarily, as in man, the only seeing organ. The 2 physical front eyes developed later. ముందుగా మనకి చూడటం కోసం ఒక కన్ను వెలికి వచ్చింది లోపల నుంచి, విత్ ఇన్ వితౌట్ కదా. ఏదైనా కానీ విత్ ఇన్ వితౌట్, బయట నుంచి లోపలికి రావడం లేదు. మొత్తం మనది పరిపూర్ణమైనది. ఏది ఒక్క అణువు పట్టుకున్నా కానీ, దేన్ని పట్టుకున్నా పరిపూర్ణముగా ఉన్నది. సమస్తము దాంట్లో ఉంది. ఏది కావాలంటే అది దాంట్లో నుంచి అలా బయటకు వచ్చేస్తుంది అన్నట్టుగా. అట్లాగే విత్ ఇన్ వితౌట్ గా ఉందన్నమాట ఇదంతా. అప్పుడేమైంది, ప్రారంభంలో చూడటానికి కావాల్సినటువంటి ఒక కన్ను బయటకు ఉబ్బినట్టుగా వచ్చింది, బయటకు ఉబ్బినట్టుగా వచ్చింది. 1 eyed. As that of man, before the bodies of both began to evolve their coats of skin, to evolve from within without. Evolution అంతా ఎలా జరుగుతుంది? From within to without. అంతరం నుంచి బాహ్యం నుంచి. లోపల ఏదైతే ఉందో అదే వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు అవ్యక్తంగా ఉంది, అవ్యక్తంలో నుంచి అవ్యక్తం అవుతుంది. అవ్యక్తం ఉన్న స్థితిలోనే, అవ్యక్తం ఉన్న చోట్లోనే వ్యక్తమవుతూ ఉన్నది. The thick coating of physical substance or matter with its internal physiological mechanism. The third eye was primarily, as in man, the only seeing organ. The 2 physical front eyes developed later on in both brute and man. అంటే పశువుల్లోనూ, ఆ తర్వాత మానవుల్లోను, ఆ తర్వాత వచ్చినటువంటి మానవుల్లోను అప్పుడు 2 కళ్ళు వచ్చినాయి అన్నమాట. తర్వాత ముందు ఒక కన్ను, ఆ తర్వాత 2 కళ్ళు తర్వాత వచ్చినాయి. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, 3వ కన్ను ఉన్నది అసలు ఏంటి, దీని సంగతి ఏంటి అన్నప్పుడు మొట్టమొదటిది ఉన్నది క్రమక్రమంగా 3వ మూలజాతి, 4వ మూలజాతి ఆ ప్రాంతంలో
ఇక మూడవ కన్ను ఏదైతే ఉందో ఈ రెండు కళ్ళు మనం ఏంటి ఇప్పుడు మ్యాటర్కి ప్రాధాన్యత ఇస్తూ కిందకు దిగుతున్నాము కదా. దానివల్ల ఏమైంది, మ్యాటర్ ఇన్వాల్వ్ అవుతూ స్పిరిట్ ఇన్వాల్వ్ అవుతూ కిందకు దిగాం. మనం దిగుతూ ఉన్న దీంట్లో మనకి పరిమితానికి వచ్చేస్తున్నాం. అపరిమితం నుంచి పరిమితానికి కిందకి డిసెండింగ్ ఆర్క్గా వస్తున్నాం కాబట్టి ఇంకా ఇదంతా చూసేంత అవసరం లేదు. కాబట్టి స్థూలానికి మనం ప్రాముఖ్యత ఇస్తూ స్థూలం వరకే మనం ఆగిపోతాం. కాబట్టి ఈ రెండు కళ్ళు దాని వరకు సరిపోతాయి అని ఆ రెండు కళ్ళు ఉండిపోయినాయి. రెండు కళ్ళు వచ్చినాయి. whose organ of physical sight was at the commencement of the third race వచ్చేటప్పుడు కల్లా ఈ రెండు కళ్ళు కూడా వచ్చినాయి. in the same position as that of some of the blind vertebrata in our day beneath an opaque skin. వెర్టబ్రెటా అంటే వెన్నెముక గల జంతువులు అన్నమాట, జంతు జాతి. బ్లైండ్ వెర్టబ్రెటా అంటే అలా వెన్నుపాము మనకి బయటకు కనపడదు కదా, ఇట్లా బయటకు కనపడకుండా ఉన్నటువంటి వెన్నెముక గల జంతువులు. వీటికి వెన్నెముక గల జంతువులు కానీ మానవులు కానీ వీళ్ళల్లో ఈ రెండు కళ్ళు తర్వాత ముందేమో ఒక కన్ను ఉంది. మూడో మూల జాతికి వచ్చేటప్పుడు కల్లా మిగతా రెండు కళ్ళు కూడా డెవలప్ అయినాయి. ఈ రెండు కళ్ళు డెవలప్ అయిన తర్వాత క్రమక్రమంగా ఆ మూడవ కన్ను ఇంకా ఆగిపోయింది, అది మూర్చుకుపోయింది. Only the stages of the order primeval kind in man and brute are now inverted, as the former has already passed that animal non-rational stage in the third round and is ahead of mere brute creation by a whole plane of consciousness. తర్వాత ఏ కల్ప లేటర్, కల్పం అంటే బ్రహ్మ యొక్క ఒక పట్టు అంటే 71 మహాయుగాలు. అది జరిగిన తర్వాత a kalpa later after the separation of the sexes అంటే థర్డ్ రూట్ రేస్ వచ్చేటప్పుడు కల్లా, థర్డ్ రూట్ రేస్ మూడవ మూల జాతి వచ్చేటప్పుడు కల్లా ఈ సెక్సెస్ అంటే స్త్రీ పురుష భేదం ఏర్పడిన తర్వాత men having fallen into matter పూర్తిగా స్త్రీ పురుష భేదం రాగానే పూర్తిగా స్థూలానికి వచ్చేసాం, ఇక భౌతికత్వంలోకి వచ్చేసాం. పూర్తిగా భౌతికంగా శరీరాలతో భౌతికంగా ఉండేటట్టుగా భౌతికం వరకే మనము పరిమితమయ్యేటట్టుగా అయిపోయింది. అంతకు ముందు వరకు కొంత సూక్ష్మంగా కూడా ఉండేది. ఈ మూడవ ఎప్పుడైతే సపరేషన్ ఆఫ్ ద సెక్సెస్ జరిగిందో men having fallen into matter పూర్తిగా స్థూలానికి వచ్చేసారు. ఇక అప్పుడేం జరిగింది, their spiritual vision became dim. ఆ మూడవ కన్ను మూసుకుపోవటం మొదలు పెట్టింది. ఆ దృష్టి మందగించింది, క్రమక్రమంగా కన్ను పూర్తిగా మూసుకుపోయింది. అంటే మూడవ కన్నుకి సంబంధించి అంధత్వం వచ్చినట్టు అయిపోయింది. మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.